హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన మోడీ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే సాధించింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ రాష్ట్రపతి భవన్కు చేరుకొని తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే ఈ నెల 8వ తేదీన కూటమి సభ్యుల బలంతో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే గతంలో బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. కానీ ఈసారి ఆ పరిస్థితులు లేకపోవడంతో ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేయనుంది. ఈ క్రమంలో మోడీ బుధవారం రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అలాగే జూన్ 8వ తేదీన ఢిల్లీలోనే కర్తవ్య పథ్లో ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను 7వ తేదీన ఎన్డీఏ కూటమి సమావేశం నిర్వహించి సాయంత్రానికి ప్రభుత్వ ఏర్పాట్లకు పిలుపునివ్వాలని ఎన్డీఏ కూటమి సభ్యులు రాష్ట్రపతిని కోరనున్నారు. కాగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 292 స్థానాలు వచ్చాయి. ఇందులో టీడీపీ 16, జేడీయూ 12, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్కు 5 స్థానాలతో కీలకంగా మారనున్నాయి.